అనుభవాన్ని జీవితంలో పొందారు. ఒక మహాత్ములు వచ్చి అమ్మవారిని ఆరాధన చేసుకుని వెళ్ళారు ఒక గదిలో. వెడితే ఆ ఇంటి యజమాని ఆ మరునాడు నన్ను పిలిచాడు. ఏమంటే గది ఏమిటండి ఇంత సువాసన వస్తోంది చూడండి అని అడిగాడు. అడిగితే నేను ఆ గదిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను. అదే సెంట్లు అవి రాసుకునే వ్యక్తి కాడాయన. అపారమైన సువాసన. ఏమిటి సువాసన అన్నది నేను చెప్పలేక మా గురువు గారిని ప్రార్థన చేశాను. అయ్యా గురువుగారు ఒక్కసారి రండి, ఈ గది ఎందుకు ఇంత వాసన వస్తోందని. గురువు గారు వచ్చి చూసి ఓ పెద్ద నవ్వు నవ్వి అన్నారు, నాయన నిన్నను వచ్చి కూర్చుని ఉండి వెళ్ళిన వాడు సామాన్యుడా, మహానుభావుడు, గొప్ప ఉపాసన బలం ఉన్నవాడు. ఆయన ఇక్కడ పడుకున్నారు, పూజ చేశారు. ఆయన ఉండి వెళ్ళిన చోట పరదేవత ఉండి వెడుతుంది. ఆయన ఉపాసన బలం అటువంటిది, ఆయనతో పాటు నడుస్తుంది ఆవిడ. కాబట్టి పరదేవత నిలబడి వెళ్ళింది. ఆవిడ సువాసనలు ఎలా పోతాయి అంత తొందరగా పోవు. నేను చెప్తున్నాను రా, ఒక మండలం ఉంటాయి ఇక్కడి వాసనలు అన్నారు ఆయన. ఖచ్చితంగా 42 రోజుల పైచిలకు ఆ సువాసన ఉండి తర్వాత గదిలో ఆ వాసన తనంత తాను పోయింది. పరదేవత అంటే పరదేవతే. అందుకే శంకర భగవత్పాదులు ఒక్క మాట చెప్పారంటే ప్రతిరోజు ఈ స్తోత్రం చదువుకోండి అన్నారు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళని. కస్తూరికా కుంకుమ చర్చితాయై, ఆవిడ కుంకం బొట్టు పెట్టుకున్నట్టు నువ్వు ఊహించినా చాలు, ఆ బొట్టు నువ్వు అలా అనుకుని చదివినా చాలు, భర్త 10 కాలాలు హాయిగా సంతోషంగా ఉంటాడు. అంతకన్నా ఏ ఆడది లోకంలో ఇంకేం కోరుకుంటుంది? మగవాడి దగ్గర ఒక లోభం ఉంటుంది, మగవాడి దగ్గర ఒక స్వార్థం ఉంటుంది. అదేమయ్యా నువ్వు మగాడి ఉండి వేదిక మీద కూర్చుని అలా చెప్తున్నావు అనుకోకండి. వేదిక మీద కూర్చున్నప్పుడు శాస్త్రం మాట్లాడేటప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి, వాటద్వేషాలు ఏమి ఉండవు. పురుషుడు ఎప్పుడూ కూడా నా భార్య కన్నా నేను ముందు చనిపోవాలి అన్న మాట కానీ, నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతుకు అని తన బిడ్డల్ని కానీ అనలేడు. ఆడది 2 మాటలు అంటుంది. బిడ్డకి జ్వరం వస్తే నా ఆయుర్దాయం పోసుకొని బతకరా నాన్న అంటుంది. ఎప్పుడైనా ఏమంటుందంటే నేను సుమంగళిగా ఆయన చేతిలో వెళ్ళిపోవాలంటుంది తప్ప ఆయన తర్వాత నేను బ్రతకాలని ఏ ఆడది అడగదు. కాబట్టి ఒక ఆడదాని గొప్ప కోరిక ఏది అని నన్ను అడిగారనుకోండి, నేను ఒకటే చెప్తాను, భర్త చేతిలో మరణించాలని కోరుకోవడమే ఆడదాని చాలా గొప్ప కోరికే. అందుకే నెలకి 3 వారాల్లో ఒక వారం సువాసినుల వల్ల పడ్డాయి. అటువంటప్పుడు అమ్మవారి కుంకుమని దర్శనం చేయడం అంత గొప్పదైనప్పుడు ఈ స్తోత్రం ఎంత గొప్పదై ఉండాలి. శంకర భగవత్పాదులు మనకు అందించడం, జగద్గురువుగా వారు మనకి పెట్టిన భిక్ష ఈ స్తోత్రం. కాబట్టి కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ. శంకరులు అంటున్నారు, నాకు ఏమిటంటే అయ్యో రే నువ్వు ఇది వదిలేసావు నువ్వు ఇది చెప్పట్లేదని బెంగగా ఉంటుంది. అవన్నీ చెప్తే ఎలా అవుతుందిరా ఈ స్తోత్రం 7 రోజుల్లో అని బెంగగా ఉంటుంది, నలుగుతూ ఉంటారు మధ్యలో. కాబట్టి దాన్ని అక్కడతో విడిచిపెట్టి చితారజ పుంజ విచర్చితాయ. అమ్మవారి విషయంలో కుంకుమ కస్తూరి చెప్పారు. పరమశివుడి విషయంలో ఆయనేం రాసుకుంటాడు ఒంటికి? చితారజ పుంజ. అది శంకరుల యొక్క కవిత్వం అంటే అలా ఉంటుంది, శంకరుల స్తోత్రాలంటే అలా ఉంటాయి. ఏదో భస్మ అనలేదైనా. చితారజ పుంజ. పుంజ అంటే కొంచెం ఎక్కువగా తీసుకొచ్చి పెట్టినటువంటి రాశి. చితారజ, రజ అంటే ధూళి. చితి అంటే శవదహనం చేసేటటువంటి వేది. ఆ శవాన్ని దహనం చేసినప్పుడు వచ్చినటువంటి బూదిని కొంత కుప్ప తీసుకొచ్చి అక్కడ పెడితే దాన్ని ఆయన ఒంటికి అలదుకుంటాడు. ఏదో పూజలో పూజ చేసుకునే ముందు నేను పెట్టినట్టు పెట్టుకోడు విభూతి. భస్మోద్ధూళిత సర్వాంగం అని ఒళ్ళంతా రాసుకుంటాడే. నాకు తెలుసు మీకు వెంటనే ఇప్పుడు ఒక మాట మనసులో స్ఫురిస్తుంది. ఏమిటంటే ఆవిడ అంత గొప్పగా ఉంటుందన్నారు, సువాసనలు అన్నారు, కస్తూరి అన్నారు, పన్నీర్ అన్నారు, కుంకం అన్నారు, పారాయణ అన్నారు, కర్పూర తాంబూలం అన్నారు, ఈయనేమో చితిలో ఉండేటటువంటి బూది పూసుకుంటారంటున్నారు. ఈ 2 ఎలా కలుస్తాయి? ఈ ఇద్దరూ అంత గొప్ప దంపతులు ఎలా అయ్యారు? అది జరిగి మాకు అర్ధనారీశ్వర స్తోత్రం వల్ల అనుకూల దాంపత్యం ఎలా సిద్ధిస్తుంది అని అనుమానం వస్తుంది. కాదు, దాని తత్వాన్ని తెలుసుకుంటే ఓ ఇంతటి మహానుభావుడా అని అర్థం. పరమశివుడు భస్మ అలదుకుంటాడు.
ఆయనకి ఒక పేరుంది మహాభస్మ. పరమశివుడి పేరే మహాభస్మ. ఆయన అవతుకునేది భస్మ. భస్మకి మహాభస్మకి ఒక తేడా ఉంటుంది. భస్మ అంటే ఒక వస్తువు చివరి స్థితిని పొందితే ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే అవుతుందని చెప్పడానికి ఇంకేం లేదు, అదే చివరి స్థితి. అలా అయిపోతే దాన్ని భస్మ అంటారు. ఇప్పుడు ఏదో ఓ కర్ర ఉందనుకోండి, ఈ కర్ర ముందు ఎక్కడుంది? ఒక చెట్టులో ఉంది. చెట్టులో కొమ్మ. ఆ కొమ్మ నరికితే ఆ కొమ్మని తీసుకొచ్చి పడేసిన ఒక పచ్చి కర్ర, అది ఎండిపోతే చేతి కర్ర. ఇప్పుడు ఆ చేతి కర్రని కాల్చేసేస్తే బూది, బొగ్గు వస్తుంది. బొగ్గు కూడా కాలిపోతే బూది, తెల్లగా అయిపోతుంది. ఇప్పుడు తెల్లగా అయిపోయిన ఈ బూదిని కాలిస్తే ఇంకేం అవదు, బూదిగానే ఉంది. అది బూది, విభూతి, భస్మ అన్నమాటకు అర్థం. చితారజ, చితియందు కాలిపోయినటువంటి ప్రాణి యొక్క బూది ఆయన అలదుకుంటాడు. ఇక్కడ మీరు కొంచెం ఒక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. చితియందు శరీరం ఎప్పుడు కాలిపోతుంది? జీవుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కదా. జీవుడు ఉన్నంతసేపు అది శివం. జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, శవం. ఇప్పుడు ఆ శవాన్ని చితి మీద పెట్టి కాలుస్తారు. ఆ శరీరంలో ఉన్నంత కాలం అసలు ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎన్ని భోగాలు, ఎన్ని సుఖాలు, దేన్ని బట్టి ప్రారంభం అన్ని. చాలా జాగ్రత్తగా మీరు దీన్ని కొంచెం పట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ అయ్యవారు అర్థం కాదు, వచ్చే పెద్ద సమస్య. అన్నిటికీ మొదలు ఎక్కడ ఉంటుందంటే నేను దగ్గర ఉంటుంది. నేను అన్నదాన్ని మొదలుపెట్టి ఇంకా ఎన్ని కోట్ల నాదులు ఉంటాయో చెప్పడం కష్టం. ముందు నేను అని ఇలా చూపిస్తాను. ఎవరు నేను? ఇగో ఈ శరీరం కోటేశ్వరరావు, కాళ్ళు, చేతిలో, పొట్ట, గుడ్డె, తలకాయ, కంఠం ఇవన్నీ కలిపి కోటేశ్వరరావు. ఈ నేను. ఇప్పుడు ఈ ఒక్క నేనుకి నా ఉత్తరీయం, నా లాల్చి, నా బనియను, నా పంచ, నా చెప్పులు, నా కాళ్ళు, నా రుద్రాక్షలు, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా ఇయ్యాలు, నా కథ, నా కారు ఉంటే, నా కారు, నా ఇల్లు, నా పుస్తకం, నా పెన్నం, నా ఆఫీసు, ఎన్ని నాదులు. ఇవన్నీ ఒక నేను ఉంటే. ఒక నేనుంటే ఇన్ని నాదులు. ఇన్ని నాదులు ఒక నేను కట్టగట్టావు. ఆ నేను కాలిపోతే నాదులన్నీ ఏమయ్యాయి? ఏమీ కాకుండా పోయాయి. ఏమన్నారంటే పెద్దనాన్నగారు అన్నవాడు పెద్దనాన్నగారు పోయారు, నాన్నగారు అన్నవాడు నాన్నగారు పోయారు, మా ఆయన అన్నవాళ్ళు మా ఆయన పోయారు, మా అన్నయ్య గారు అన్నవాళ్ళు మా అన్నయ్య గారు పోయారు, మా గురువు గారు అన్నవాళ్ళు మా గురువు గారు పోయారు. నువ్వు నాది నాదే, మా అబ్బాయి, మా అల్లుడు, మా కోడలు, ఇవేమైనా వచ్చాయా నీతో? ఏదీ రాలేదు. నువ్వు నేను అన్నది ఏదుందో దాని చుట్టూ ఈ నాదులు. నేను అసత్యం, నువ్వు పట్టుకున్నది అసత్యములకు పట్టుకున్న అసత్యాలు కూడా నీతో రావు. ఇదే మధుకైటభులు అంటారు. విష్ణు సంహార ప్రక్రియ అని చెప్తే విష్ణువు చేసిన సంహార ప్రక్రియలో మధుకైటభులు అంటారు. మధు అంటే తేనె. మధువు ఒక్క చొక్కు ఉందనుకోండి, కైటభము అంటే కీటకములు. బోర్డెన్ చీమలు చుట్టూ పట్టుకుంటాయి. ఒక్క తేనె చొక్క ఉంటే ఇన్ని చీమలు. ఆ తేనె చొక్క సరిపడకు ముడి చేస్తే చీమలు కొంచెం కలిపి ఆ తేనె చుక్క నీటితో తుడిచేసారు అనుకోండి, అన్ని వెళ్ళిపోతాయి చీమలు. ఎందుకంటే అక్కడ మధువు లేదు. మధువు లేకపోతే కైటభుడు ఉంటాడు. మధు కైటభుడు ఒకసారి పోతాడు. నీతో ఏదీ రాలేదు. నువ్వు నేను అన్నది ఏదుందో దాని చుట్టూ ఈ నాదులు. నేను అసత్యం, నువ్వు పట్టుకున్నది అసత్యములకు పట్టుకున్న అసత్యాలు కూడా నీతో రావు. ఇదే మధుకైటభులు అంటారు. విష్ణు సంహార ప్రక్రియ అందు చెప్తే విష్ణువు చేసిన సంహార ప్రక్రియలో మధుకైటభులు అంటారు. మధు అంటే తేనె. మధువు ఒక్క చొక్కుందనుకోండి, కైటభము అంటే కీటకములు. బోర్డని చీమలు చుట్టూ పట్టుకుంటాయి. ఒక్క తేనె చుక్క ఉంటే ఇన్ని చీమలు. ఆ తేనె చుక్క తడిబట్టతో తుడిచేస్తే చీమలు ఇలా కొంచెం కదిపి ఆ తేనె చుక్క నీటితో తుడిచేశారనుకోండి, అన్ని వెళ్ళిపోతాయి చీమలు. ఎందుకంటే అక్కడ మధువు లేదు. మధువు లేకపోతే కైటభుడు ఉంటాడు. మధు కైటభులు ఒకసారి పోతాడు.
నేను నాది ఓసారే పోతాయి. పోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ నేనులోకి జీవుడు ఇంకో దాంట్లో దూరుతాడు. ఇది వదిలేశాడు, మళ్ళీ ఇంకో తొడుగులోకి ఎడతాడు. అదో కుక్క తొడుగు అవ్వచ్చు, అందులోకి ఎడతాడు. వెళ్ళి ఏం చేస్తాడు? ఇందులో ఏం చేశాడో అందులో అదే చేస్తాడు. ఇందులో ఓడి చేయలేని వాడు అందులో ఏదో కొత్తగా చేసేస్తాడండి. ఇంత గొప్ప దాంట్లోకి వచ్చి ఏమీ చేయలేదు, ఇంక అందులో ఏం చేస్తావా? షడూర్ములను ఉంటాయి, అవే చేస్తాడు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము, 6 సముద్ర కెరటాలు కొట్టినట్టు కొడుతుంటాయి జీవుణ్ణి. ఆకలి, తింటాడు. ఏమిటి పెద్ద తేడా? ఇంట్లో నేను తింటాను, అలా గ్రిల్లోంచి బయటికి చూస్తే కుక్క తింటూ ఉంటుంది, పంది తింటూ ఉంటుంది. రాత్రి నేను పడుకుంటాను, కుక్క పడుకుంటుంది, పంది పడుకుంటుంది. నాకు శోకం ఉంటుంది, ఏదో శోకం. మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోయిందని ఏడుపు, మా అమ్మాయి అమెరికా నుంచి వస్తే వెళ్ళిపోయే టైం తొందరగా అయిపోతుందని ఏడుపు, మా అమ్మాయికి జ్వరం వస్తే ఏడుపు, ఏదో ప్రతిదానికి ఏడుపే కదా. కాబట్టి శోకం ఉంటుంది. మోహం, ఎంత మోహం అంటే ఇన్ని ఉపన్యాసాలు చెప్పినా నాది నాది అని తాపత్రయం. కాబట్టి మోహము, జర, ఇలా కాలంలో ముసల్తనం వచ్చేసింది అనుకుంటేనే మంచిది. 50 దాటిపోయాక ముసల్తనం కాక ఇంకేమిటి? కాబట్టి జర, చిట్ట చివర మరణము. ఏమిటి నువ్వు సాధించింది? ఈ 6. మళ్ళీ ఇంకో ఉపాధిలోకి వెళ్ళావు, మళ్ళీ 6, మళ్ళీ అది వదిలేవు, మళ్ళీ ఇంకోటి. నువ్వు ఎందులోకి వెళ్ళినా నేను నీ నాదులు ఇందులోంచి ఎక్కడ పూర్తయిపోతున్నాయి? నేను పూర్తయినప్పుడల్లా నాదులన్నీ పూర్తయిపోతున్నాయి. ఇవి ఏవీ నన్ను ఉద్ధరించలేదు. నువ్వు పెట్టుకున్న ఈ నాది అన్న సంబంధం ఉందే, ఇదేదీ నిన్ను ఉద్ధరించలేదు. అంటే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఏమంటే ఇలా చెప్తున్నారు కదా మీరు ఉపన్యాసం, అంటే మా భార్యని పిల్లల్ని అందరినీ వదిలేయాలని ఇప్పుడు? అది కాదు నా ఉద్దేశ్యం అని మీరు గమనించాలి. ఏ భార్యని భర్త వదిలేయమని కానీ, ఏ భర్తని భార్య వదిలేయాలని కానీ, పిల్లల్ని వదిలేయాలని కానీ, ఉద్యోగాలు వదిలేయాలని కానీ, ఇళ్ళు వదిలేయాలి, వాకిళ్ళు వదిలేయాలని శాస్త్రము చెప్పదు. అలా అయితే గృహస్థాశ్రమానికి పనికొచ్చే స్తోత్రం ఎందుకు అవుతుంది ఇది? నువ్వు ఎట్నుంచి ఎటు వచ్చినా నాదిని భగవంతుడితో కలుపుకో, నీకు ఇంకా ఏమీ ఇబ్బంది లేదు. పనస పండులో తొనలు తీసేవాడు ఉంటాడు, వాడు తిరిగి తక్కువ వాడు అనుకోండి, కత్తి పెట్టి కోసి తొనలు తీస్తాడు. ఆ తర్వాత వాడి ప్రారంభం అంతా ఎప్పుడు ఉంటుందంటే వాడి చేతులు కొడవదిగా ఇలా అంటే అంటుకుంటాయి వేళ్ళు, జిగురు వదలదు. నూనె రాసుకుని ఒక ఆయన పనస తొనలు ఒలిచాడు, ఆయన పనస తొనలే ఒలిచాడు, ఈయన పనస తొనలే ఒలిచాడు. ఈయన నూనె రాసుకున్నాడు, ఆయన నూనె రాసుకోలేదు, ఆయన వేళ్ళు అంటుకున్నాయి, ఈయన వేళ్ళు అంటుకో. ఇద్దరు చేసింది ఒకటే. పరమేశ్వరానుగ్రహం నాకు ఈ కొడుకను, నిజాయితీగాను పరమేశ్వరానుగ్రహం నాకింత మంచి భార్య, ఈశ్వరానుగ్రహం నాకింత మంచి ఉద్యోగం, పరమేశ్వరానుగ్రహం నేను 4 మాటలు చెప్పుకోగలుగుతున్నాను పరమేశ్వరుడి గురించి, పరమేశ్వరానుగ్రహం నాకు కారు లేకపోయినా నా ఇంటి ముందు కారు పెట్టి నన్ను తీసుకొస్తున్నారు, పరమేశ్వరానుగ్రహం నాకు తిన్నది అరుగుతోంది, పరమేశ్వరానుగ్రహం నా కొడుకు చదువుకున్నాడు. నువ్వు ఎన్ని నాదులైనా పెట్టుకో, అన్ని నాదులకు పునాది ఈశ్వరుణ్ణి పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నా తరించడానికి మార్గం అయిపోతుంది. ఇదంతా ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం అన్నవాడికి పొంగు కుంగు ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అన్ని ఈశ్వరుడివి అయినప్పుడు జేబులో పెద్దలో పెట్టుకుపోయారు. నమ చోరాయచ, నేను కాను యజమాని దానికి. ఆయనది ఆ పెన్నం, ఆయన ఇచ్చాడు, వాడుకున్నాను కొన్నాళ్ళు. ఆయన పెన్ను ఆయన పట్టుకెళ్ళాడు, ఇంకోళ్ళకి ఎవరికో ఇవ్వాలి పని ఉందని తీసుకుపోయాడు. దొంగ రూపంలో వచ్చి పట్టుకుపోయాడు. నాకు తెలియకుండా పట్టుకెళ్ళాడు కాబట్టి దొంగ అన్నాను. కానీ నమ చోరాయచ, పరమేశ్వరుడు ఆయన వస్తూ ఆయన దొంగ రూపంలో వచ్చి పట్టుకెళ్ళాడు. ఇప్పుడు నీకేమైనా పొంగుందా? మహాత్ముడు కావడానికి సాధన అలాగే పెడుతుంది. కాబట్టి నాదులు నేను నాది ఇవి ఈశ్వరుడితో ముడిపడ్డాయి అనుకోండి, వాడు తరించిపోతాడు. తాడు తిప్పడంలో ఉంటుందండి. మీరు మనిషిని నించోపెట్టి ఇలా తిప్పేశారనుకోండి, తాడు కట్టేశారు, ఇలా తిప్పేశారనుకోండి, విప్పేశారు. 2 సార్లు చెయ్యే తిప్పింది, 2 సార్లు తాడే తిప్పింది. ఒకలా తిప్పితే కట్టారు, వ్యతిరేక దిశలో తిప్పితే విప్పారు. అసత్యమైన నేనుకి అసత్యమైన నాదులతో పెట్టుకున్న సంబంధం ఎందుకు పనికి రాకుండా పోతుంది. పునర్జన్మకి హీనోపాధనలోకి పోతాడు. పరమేశ్వరుణ్ణి ప్రాతిపదికగా నేను నాదితో కలిపిన వాడు అభ్యున్నత పదంలోకి వెళ్ళిపోతాడు. నిత్యం ఉంది, ఎక్కడం రాక దిగడమే వచ్చింది ఒకడికి, వాడు ఎప్పుడు మేడెక్కడు. నిత్యం ఉంది, ఎక్కడమే వచ్చిన వాడు ఉన్నాడు, వాడు మేడ మీదే ఉంటాడు కదా. కాబట్టి ఇది తెలియదు.
తెలియకపోవడం వల్ల నువ్వేమైపోతున్నావో తెలుసా?